60 సంవత్సరాలు ఉన్న నారాయణరావు అనే ఒక ముసలోడు గురుకుల స్కూల్కి పోయి టీచర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆవిడ నా మనమరాలు అని చెప్పి 8వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఒక తోటలోకి తీసుకుపోయి బట్టలు ఇప్పి ఏదో చేస్తుంటే ఆ తోట ఓనర్ చూసి వీడియో తీసుకుంటా ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే నేను కౌన్సిలర్ని, ఆమె నా మనమరాలు బాత్రూమ్కి వచ్చిందని చెప్పి ఈయననే చేస్తున్నాడు అని రివర్స్ ఆయన మీదకే చేస్తే ఆయన వీడియో తీసి అందరికి చూపించి వైరల్ చేసిన తర్వాత మీరు పోలీసులు పట్టుకపోయారు. ఆ అమ్మాయిని ఏదో చేయడానికి వచ్చిండని క్లియర్గా అర్థమవుతున్నప్పుడు తోట ఓనర్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు అయినా సరే ఆ అమ్మాయి అయినా సరే ఇటు సైడ్ వచ్చి మాట్లాడాలి కదా. అంకుల్ వీడియో కూడా తీసుకొచ్చాడు ముసలోడు నన్ను ఇట్లా ఏదో చేస్తున్నాడు అని ఆ విషయమని చెప్పాలి. అసలు ఎక్కడ పోతుంది సమాజం? పిల్లలకి అవేర్నెస్ ఎక్కడిస్తున్నాం మనం? 8వ తరగతి చదువుతున్న అమ్మాయి నన్ను ఇట్లా ఒక ఆయన తీసుకొచ్చిండు సో ఇట్లా చేస్తున్నాడు అని కూడా చెప్పుకోలేకపోతుందంటే ఎంత అవగాహన లోపం ఉంది. తెలిసా తెలియదు. ఇప్పటికే 3 సార్లు తీసుకొచ్చిండంట. ఏం చేసిండో తెలియదు. ఇది 4వసారి. తల్లిదండ్రులుగా మనమేం చెప్తున్నాం పిల్లలకి? టీచర్లు చదువు చెప్తున్న టీచర్లు ఏం చెప్తున్నారు? అవేర్నెస్ కంపల్సరీ ఉండాలి ఇట్లాంటి విషయాలల్లో. ఎవడెక్కడ టచ్ చేస్తున్నాడు, ఎవడెక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు, ఎవడెక్కడ తీసుకుపోతున్నాడు అనేది. వాడి పాపం పండింది, వాడు చచ్చిండు, వాడు చెరువులో దూకి చచ్చిండు. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆడు దూకి సావడం కంటే ఆయనకి ఈత రాదు అని తెలుసుకొని పోలీసు వాళ్ళే ఆ చెరువులో నూకేసి ఇన్స్టాంట్ మనకు ఒక న్యాయం చేసిర్రు ఆ అమ్మాయికి అనేది ఒకటైతే నాకు అనిపిస్తుంది. అట్లా చేసి ఉంటే ఇంకా బాగుంటుండే.